ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొని మన సాయిబాబా గారు మనకు అందివ్వడానికి వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. తల్లి, ఎవరికి రాని అద్భుతమైన అవకాశం నీకు వచ్చింది బిడ్డ. నీ జీవితం దానితో సరికొత్త మలుపు తిరగబోతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. అదేమిటో వెంటనే తెలుసుకో అని మన బాబా గారైతే మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. బిడ్డ, నీ జీవితంలో ఒక మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా. ఆ అవకాశం నీ జీవితంలో వెలుగు నింపబోతుంది. నిన్ను వెతుక్కుంటూ నీ ఇల్లు చేరుతుంది. నీకు పరీక్ష కాలం వచ్చినప్పుడు ఎలాగైతే నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించానో అలాగే ఇప్పుడు కూడా నేను నడిపిస్తాను బిడ్డ. నీవే అర్థం చేసుకొని ఒక అడుగు ముందుకు వెయ్యి. నీ పూర్వజన్మ కర్మలన్నీ కూడా ఎలా పోగొట్టుకోవాలనుకుంటున్నావు కదా. నీ పాప కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలనుకుంటున్నావు కదా బిడ్డ. అందుకు సరైన మార్గాన్ని, పరిష్కారాన్ని నేను చూపిస్తాను. నీ జీవితంలో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి నీకు విజయం రాలేదంటే ఒక ముఖ్యమైన కారణం ఇదే బిడ్డ. అందులో ఒకటి, ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించవద్దు. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ నీ మనసును అస్సలు పాడు చేసుకోవద్దమ్మా. భవిష్యత్తు కొరకు ఏది సాధించుకోవాలి, ఏది పోరాడాలి అని అప్పుడే సాధించు. నీ జీవితానికి అర్థం తెలుస్తుంది. కొన్ని విషయాలు పాఠంగా తెలుసుకోవడం అనేది గెలుపుకి పునాది బిడ్డ. చిక్కులకు భయపడి చింతలకు కృంగిపోయి వెనుకడుగు వేయవద్దు. కాబట్టి నువ్వు ఏదైనా సరైన పనిని ఎంచుకొని ఆ పని మీదనే దృష్టి పెట్టు. దానికి కొంత సమయాన్ని ఇవ్వు బిడ్డ. దానికోసం ఎదురు చూడు. నువ్వు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. నువ్వు చేసినవన్నీ కూడా ఆత్మస్థైర్యంతో, అంటే తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకునే ధైర్యం, సరిదిద్దుకునేటప్పుడు సామర్థ్యం, ఇవన్నీ కూడా నీ గెలుపుకు పునాది బిడ్డ. నీ మనుషులు ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోరు. ఎవరికి కూడా ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకో. అలాంటప్పుడు అది జరగలేదు, ఇది జరగలేదని సతమతం అవుతున్నావు ఎందుకు తల్లి? ఎందుకు నువ్వు ఉన్న దాంట్లో సర్దుకుని సంతోషంగా ఉండలేకపోతున్నావు? నీ ఆలోచనలు నిర్ణయించుకున్న తర్వాత ప్రయత్నించు. బాధ్యతలు నిర్వర్తించుకో. నీలో నువ్వే సామర్థ్యాన్ని గుర్తుంచుకో. నీ జీవితం ఆనందాన్ని ఉంటుంది. నువ్వు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అని నీలో నువ్వే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎవరినైనా చూసి భయపడకుండా, బాధలు చూసి భయపడకుండా, కష్టం చేస్తూ కృంగిపోకుండా ఏదైనా సరే ఎదుర్కొనే సమయం అనేది నీ మనసులో నింపుకో బిడ్డ. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఇతరులను చూసి వారు ఎంతో బాగున్నారు కదా, నేను కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అస్సలు అనుకోవద్దమ్మా. నీ దగ్గర ఏముందో దానితోనే సంతృప్తిగా ఉండు. నీ దగ్గర నేను ఉన్నాను కదా బిడ్డ. నీ మనసులో ఉన్న గందరగోళం అంతా కూడా తీసివేయు. ఏమి చెయ్యాలో ఇప్పుడు నిర్ణయించుకొని మనసుని దృఢంగా ఉంచేలా చేసుకో. గెలుపు ఓటమి ఎప్పుడు కూడా సాహసమే కదా. ఈ రెండు కూడా నువ్వు సమానంగా చూసినప్పుడే అది త్వరలోనే గమనిస్తావు. అది నీవు భక్తి నమ్మకంగా ఉండాలి. ఎంత నిజాయితీగా ఉన్నా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి బిడ్డ. వాటిని కూడా నువ్వు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలి.
అలాంటివన్నీ కూడా నీ జీవితంలో తొలగించుకోవాలి. ఇంకో విషయం ఏమిటో చెప్పనా? నీ వల్ల అయినంత వరకు సహాయం చేస్తూ ఉండు. నీ జీవితాన్ని సాధించి నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నిజాయితీగా ఉండు బిడ్డ. నువ్వు చేసే ధర్మం నీ ఏదో ఒక రోజు కాపాడుతుంది. ఎప్పుడు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు. చెడు ఆలోచనలు ఎవరు వదులుకుంటారో వారికి మంచి జీవితం లభిస్తుంది. లభించేలా నేను చేస్తాను. ఎటువంటి దిగులు కూడా పెట్టుకోవద్దు. ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటావమ్మా. ఎవరో ఒకరిపైన చిరాకు చూపిస్తూనే ఉంటావు. ప్రపంచంలో ఎవరికీ లేనివి నీకు ఒక్కదానికే వచ్చాయి చెప్పు. భారంగా కృంగిపోతూ ఉంటావు. ఒక్కసారి బయటకు వచ్చి చూడు బిడ్డ. నీకంటే ఎన్నో రకాల కష్టాలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మరికొందరు ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరు ధన సమస్యలు, కొంతమంది బంధం, ఇలా ఎన్నో చిక్కులు సమస్యలతో ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు. అలాంటి వారిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది చెప్పు? నేనే బాగున్నానని నీకు అనిపిస్తుంది కదా. నీవు ఏదైతే ఇప్పుడు ఈ కర్మను అనుభవిస్తున్నావో అది నువ్వు పూర్వజన్మలో చేసుకున్నవే బిడ్డ. నీకు కూడా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి సమయం వచ్చింది. ఇకపై అన్నీ మంచి రోజులే బిడ్డ. నీలో ఉన్న చిరాకునంతా కూడా దూరం చేసుకో. అందరినీ ప్రేమించు. నీలో ఉన్న కోపాన్ని తగ్గించు. నిదానంగా ఉండు. నాపై నమ్మకంతో ఉండు. అంతా మంచి జరుగుతుందమ్మా. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. సంతోషమైన, దుఃఖమైన, బాధ అయినా, ఆనందమైన ఏదైనా సరే, కీర్తి ప్రతిష్ట ఏది కూడా నిరంతరం కాదమ్మా. కాలం ఎప్పుడు కూడా మనకు తగ్గట్టుగా ఉండదు. మనమే కాలానికి తగ్గట్లుగా ఉండాలి. ఎప్పుడు కూడా నీకు ఉన్నటువంటి రుణ బాధలతో బాధపడుతున్నావు కదా బిడ్డ. నీకు ఇప్పుడు ఊహించని అవకాశాన్ని ఇస్తున్నాను. ఆ అవకాశంతో కొంత ధనం అనేది చేకూరుతుంది. ఆ ధనంతో నీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగించుకో తల్లి. నేను నీ వెనకే ఉండగా దిగులెందుకు చెప్పు. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకో. ఆ దిగులు నుంచి బయటపడు బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా అండగా ఉంటాను కదా. నేను అండగా ఉండగా నీకు భయం ఎందుకు? ఏ సమస్య వచ్చినా కూడా నా ఆలయానికి వచ్చి నా చెయ్యిని తాకమ్మా. ఈ సమస్యలన్నీ కూడా నాకు చెప్పుకో అమ్మా. ఈ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నీకు భయం, ఎలాంటి భయం వచ్చినా సరే, ఎలాంటి సమయం వచ్చినా సరే, నా పాదాలను తాకు. నా కళ్ళలోకి చూస్తూ ఉండు బిడ్డ. నీ మనసంతా తేలికవుతుంది. నా బాబా నా వెనకే ఉన్నారు అనేటువంటి ఆ భావనే నీకు ధైర్యం వస్తుంది. నీ సమస్యలన్నీ కూడా నీ బాబా చూసుకుంటాడు అని నీ భారాన్ని అంతా నా మీద వేయి బిడ్డ. మరుక్షణమే నీ కష్టాలన్నీ కూడా తొలగిస్తాను. నాపై నమ్మకంతో ఉండు. బాబా అన్నీ కూడా నీకు సమయాన్ని చేకూరుస్తారని నమ్మకంతో ఉండు బిడ్డ. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని మన బాబా గారు అయితే మనకు ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు. ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. ఈరోజు సందేశం ఏమనగా, ఆపద ముంచుకొస్తుంది బిడ్డ, సమయం లేదు. నీ ఇల్లు దుష్టశక్తుల బారిన పడింది.
నీ సాయి మాట నిర్లక్ష్యం చేశావంటే ఇక నేను ఏమి చెయ్యలేను అమ్మా అని బాబా గారు ఈ సందేశం మనకు అందిస్తున్నారు. తల్లి, నీ కష్టాలన్నిటికీ కూడా కారణం ఇదే. అదేమిటో తెలిస్తే నువ్వు భయానికి వణికిపోతావు తల్లి. అదేమిటో తెలుసుకొని నీ ఇంటి దరిదాపుల్లో కూడా లేకుండా తరిమి కొట్టు. లేదంటే ఇది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఆలస్యం చేశావంటే పరిస్థితి నీ సాయి చేయి కూడా దాటిపోతుందమ్మా. అంతటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. ఆకులు కాలాక చేతులు పట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. జాగ్రత్త పడు, ఎక్కువ సమయం లేదు తల్లి అని మన బాబాగారు మనకి హెచ్చరిస్తున్నారండి. అయితే మన బాబాగారు ఏమి చెప్పాలనుకుంటున్నారంటే తెలుసుకోవాలి. బిడ్డ, ఇప్పుడు నీవు పడుతున్న కష్టాలకి, బాధలకి అన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? నీ ఇల్లు చెడు దృష్టికి గురైందమ్మా. అందుకే ఇన్ని అగచాట్లు పడుతున్నావు. ఎందుకమ్మా కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు? నీ ఇంట్లో చెడు శక్తి, చెడు చీకట్లు ప్రవేశించి నిన్ను నానా కష్టాలు పెట్టి ముప్పు తిప్పలు పెడుతున్నాయి తల్లి. అదే నీకు అర్థం కాక ఏమైంది బాబా, నాకు ఏమైంది అంటూ నా కుటుంబం, నా ఇల్లు ఎందుకు ఇలా అయిపోయారు, ఎలా ఉండేవారు, నా ఇంటిని చూస్తే నాకే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో ఎటు చూసినా ఏవేవో శబ్దాలు, వాతావరణం అంతా భయంకరంగా ఉంది, ఇంట్లో ఒకరిని చూస్తే ఒకరిని పడటం లేదు, ఒకటే గొడవలు అవుతున్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు అలాగే ఉన్నాయి, మనసు నిలకడగా లేదు, మనసుకి ప్రశాంతత లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, మనసులో ప్రశాంతత అస్సలే లేదు బాబా. జీవితంలో కూడా ప్రశాంతత కరువైంది. ఎందుకు బాబా నా జీవితం ఇలా అయిపోయింది? నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? దీనికి కారణం చెప్పు తండ్రి అంటూ నన్ను అడుగుతున్నావు కదా తల్లి. దానికి కారణం ఇదేనమ్మా. నీ ఇల్లు చెడు దృష్టికి గురైంది. చెడు శక్తులు, చీకటి శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించాయి బిడ్డ. వాటిని నీవు ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పబోయే ఈ పరిహారంతో, ఉపాయంతో తరిమి కొట్టు. లేకపోతే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయమ్మా. ఎక్కువ సమయం లేదమ్మా. జాగ్రత్త పడు. చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి. కానీ నీవు వాటిని అంతగా పట్టించుకోవడం లేదు. నీవు ఆ శక్తుల్ని ఇంట్లో తెలియచేయడానికి నీకు ఒక 5 సంకేతాలు ఉన్నాయి తల్లి. అవేమిటో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావంటే వాటిని సులభంగా మీ ఇంట్లో నుంచి తరిమి కొట్టగలవు. అందులో మొదటి సంకేతం ఏమిటంటే, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కారణం లేకుండా తిట్టుకుంటూ ఉంటారు. కారణం లేకుండా గొడవలు పడుతూనే ఉంటారు. ఇది ఒక సూచన బిడ్డ. ఇంకొకటి ఏమిటంటే, చిన్న చిన్న కారణాలకి మాట పట్టింపులు, గొడవల దాకా వెళ్ళిపోయి విడిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో చెడు శక్తి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందమ్మా. ఇక రెండవది ఏమిటంటే, ఇంట్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ కావడం, ఎప్పుడు కూడా మంచు ప్రదేశంలో ఉన్నట్టు, చల్లగా ఉన్నట్లు, కాస్త వేడి కూడా ఆ ఇంట్లో లేకపోవడం, బయటికి వెళ్ళి చూస్తే వాతావరణం అంతా బాగుంటుంది, మళ్ళీ ఇంట్లోకి రాగానే చల్లగా ఒక రకమైన చల్లదనం ఉంటుంది. అలా భరించలేని చల్లదనం ఇంట్లో ఉంటే ఏసీ ఫ్యాన్లు పెట్టకపోయినా సరే చెడు శక్తులు ప్రవేశించి ఇంట్లో ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇలా కనుక మీ ఇంట్లో ఉంది అంటే ఇది పెద్ద సూచనగా గ్రహించాలి బిడ్డ. ఇక మూడో సంకేతం వచ్చేసరికి, ఇంట్లో ఎవరు లేకపోయినా, ఒక్కరే ఉన్నా ఎక్కడి నుంచో శబ్దాలు రావడం, ఎవరో గుసగుసలాడినట్లు చిన్నగా మాట శబ్దాలు వినిపించడం, మీ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది తల్లి. ఇక ఇంట్లో పాలు, పెరుగు లేదా ఏదైనా కలిపి పెట్టిన దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి త్వరగా చెడిపోయి ఒకలాంటి మురికి వాసన రావటం,
అంటే త్వరగా పాడైపోవటం, ఇలా ఇంట్లో చెడు శక్తులు ప్రవేశించిన తర్వాతే ఈ పదార్థాలు అన్నీ కూడా మామూలు కంటే కూడా త్వరగా చెడిపోయి మురికి వాసన వస్తూ ఉంటాయి బిడ్డ. దీనికి కూడా చెడు ప్రవేశించిందని అర్థం. ఇక ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు దానంతట అదే ఎండిపోవటం, అకస్మాత్తుగా ఎండిపోవటం, ఈ సంకేతాలన్నీ కూడా మీ ఇంట్లోకి చీకటి శక్తులు ప్రవేశిస్తున్నాయి అని చెప్పడానికి సంకేతం. ఈ సంకేతాలు మీ ఇంట్లో కనబడ్డాయి అంటే వెంటనే గమనించుకొని వెంటనే వాటి నుంచి నువ్వు బయటపడి తీరాలి తల్లి. మీ ఇంట్లోకి ప్రవేశించిన చెడు శక్తిని తరిమి కొట్టడానికి నీకు ఒక మంచి ఉపాయాన్ని చెబుతాను. నీవు అలా చేసి ఆ చెడు శక్తిని, చీకటి శక్తిని నీ ఇంట్లో నుంచి తరిమి కొట్టు. అలా నీవు తరిమి కొట్టడానికి ఈ బాప నీకు తోడుగా ఉంటారమ్మా. నీకు రక్షణగా ఉంటారు తల్లి. నేను చెప్పినది జాగ్రత్తగా విను. చెప్పినది చెప్పినట్టు చేసుకో. వీటిని కూడా నువ్వు బయటపడటానికి ఒకే ఒక్క మార్గం ఉంది తల్లి. అది ఏకైక మార్గం నువ్వు చేసావంటే నీవు ముందుగా వెల్లుల్లిపాయ తొక్కలు ఏవేవో ఉన్నాయో అవి తీసుకో. ఆ వెల్లుల్లి తొక్కలకి కొంచెం కర్పూరాన్ని జోడించి రెండింటిని బాగా దంచు. అలా దంచుకున్న పొడి ఏదైతే ఉందో దానిని ఒక డబ్బాలో వేసి పెట్టుకో. ప్రతిరోజు కూడా సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసుకున్నావంటే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. మీ ఇంట్లో 2 గుమ్మాలు ఉంటాయి అంటే పెరటి గుమ్మం వైపు నుంచి తీసుకువెళ్ళి పెరటి గుమ్మంలోనే పెట్టేయాలి. ఒకవేళ 2 గుమ్మాలు లేకపోతే తలుపు ఒకటే ఉంది అనుకున్నప్పుడు ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళి నేరుగా మెట్ల కింద కానీ ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఇంటి ఆవరణ ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ కుండీని పెట్టేసేయి తల్లి. నీవు ఏదైతే ధూపం చూపిస్తావో ఆ కుండీని మీ ఇంటి మెట్ల కింద పెట్టేసేయి. నీవు అలా పెట్టి ఇంటికి వచ్చాక డోర్లు, తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసేసి కాళ్ళు చేతులు కడుక్కో. ఈ తలుపు, కిటికీ అనేది తీసి ఉంచొద్దు. అన్నీ మూసివేయి. ఎందుకంటే నీవు ఇంట్లో నుంచి తరిమి కొట్టిన ఆ చెడు శక్తి మళ్ళీ మీ ఇంట్లోకి ప్రవేశించకూడదు కాబట్టి ఆ ధూపం దెబ్బకి భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నీకు ఎలాంటి లక్షణాలు కల్పించినా ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లో కనిపించకూడదు అనుకున్న వారంలో 2-3 రోజులైనా సరే నువ్వు ఈ పొడితో ధూపం వేసావంటే మీ ఇంట్లో ఎటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు ప్రవేశించాలంటే భయపడిపోతాయమ్మా. కాబట్టి నువ్వు చెప్పినట్టు విధంగా చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి ప్రమాదాన్ని తొలగించుకో. లేదంటే చాలా కష్టం బిడ్డ అని బాబాగారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.